ఇవాళ కాళోజీ జయంతి సందర్భంగా మహాకవి కాళోజీ ప్రజాకవి సాగిపోవుటే బతుకు ఆగిపోవుటే చావు తొలగి తోవడిచ్చు తోసుకొని పోవలయు అంటాడు కాళోజీ. ఇక అంటే ప్రాంతం గురించి చెప్పేటప్పుడు ప్రాంతేతరుడు మోసం చేస్తే పొలిమెర దాకా తన్ని తరుముదాం, ప్రాంతం వాడే మోసం చేస్తే ప్రాంతంలోనే పాతి పెడదామని చెప్పేసి కాళోజీ నారాయణరావు అంటాడు. అట్లా ప్రజల కోసం నిత్యం కూడా ప్రజల కోసమే జీవించి తర్వాత జనం కోసమే తన జీవితాన్ని అంతా కూడా అర్పించినటువంటి మహాకవి కాళోజీ. ఆయన జయంతి సందర్భంగా ఇది రాష్ట్ర ప్రభుత్వం కూడా జయంతిని ఉత్సవాలని అధికారికంగా నిర్వహిస్తూ ఉంది. కాళోజీ ఎప్పుడు కూడా నా గొడవ అంటే ఆయన కవిత్వం అంతా కలిసి ఒక పుస్తకం తీసుకొచ్చిండ్రు, అది నా గొడవ. ఆ నా గొడవ అంతా కూడా ప్రజల గొడవనే, ప్రజలకు ఎప్పుడు కూడా మంచి జరగాలని చెప్పేసి కోరుకునేటువంటి మహనీయుడు కాళోజీ నారాయణరావు. తర్వాత ఏది భాషకు ఏ భాష రాని ఇది ఏమి వేషమురా, ఈ భాష ఈ వేషమివరి కోసమురా, అన్య భాషను నేర్చి ఆంధ్రంబురాదనుచు సకిలించు ఆంధ్రుడా చావెందుకురా అంటాడు. అంటే ఏ భాష రానిది ఏమి వేషమురా, ఈ భాష ఈ వేషం ఎవరి కోసమురా, అన్య భాషలు నేర్చి ఆంధ్రంబురాదనుచు సకిలించు ఆంధ్రుడా చావెందుకురా అంటాడు. అంటే విషయం ఏంటంటే వేరే భాషలు మాట్లాడడం ఒక గొప్పగా, తర్వాత అదే అసలు యాక్చువల్గా స్టైల్గా ఇట్లా రకరకాలుగా అనుకుంటుంటారు వ్యక్తులు. కానీ మన భాషలో మాట్లాడుకోవాలి, మన యాసలో మాట్లాడుకోవాలి. మనము అయితే ప్రజల భాష మనం భాష కావాలి, జనం భాష మన భాష కావాలి, అప్పుడు మాత్రమే మనల్ని ఆదరిస్తామని చెప్పేసి కాళోజీ నారాయణరావు చెప్పిండ్రు. ఆయన నిజంగా కూడా గొప్ప మహనీయుడు, ఆయనకు క్యూన్యూస్ నివాళులు అర్పిస్తూ ఉంది. ఇక ఇవాళ